హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము మాత్రం ఫుల్ ఎంజాయ్ అండి. ఎందుకంటే ఈరోజు మా పెద్ద తోటకోళ్ళ గారు మనవరాలది మెహందీ ఫంక్షన్ అన్నమాట. అలాగే రేపు ఫంక్షన్, ఈరోజు మెహందీ ఫంక్షన్. ఏంటంటే మనకు మాత్రం పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే వర్షాలు కూడా ప్రతిరోజు మా సైడ్ మాత్రం ప్రతిరోజు వర్షాలు పడతానే ఉన్నాయండి. ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి ప్రతిరోజు కూడా వామదేవుడు కిందకి ఆదరించుకోవడానికి వస్తున్నాడు అన్నమాట భూదేవత దగ్గరికి. అలాగే ఈ అడవాళ్ళు మాత్రం గుండెకాయల చేతిలో పెట్టుకుంటున్నారు. కానీ ఈరోజు మాత్రం ఏమైందంటే మధ్యాహ్నానికే వచ్చి కురిసేసిపోయిందన్నమాట. సాయంకాలానికి ఎక్కడికక్కడ నీరంతా పోయింది, చల్లగా ఉంది, వాతావరణం కూడా బాగుందన్నమాట. మనం ఇలా వర్షాలు కురుతుంటే మనం ఏదన్నా అడవాడు ఉంటే కనుక చాలా గుండెకాయలు అరిచేతిలో పెట్టుకుని చాలా ఇదిగా ఉంటుంది. టెన్షన్ ఉంటుంది. ఏదైనా కానీ సాధించడానికి బాగానే ఉంటుంది. వామదేవుని గురించి అంటే చాలా ఇదిగా ఉంటుంది అనమాట. ఇదిగో మా అమ్మాయి, అలాగే మా మనవరాలు అన్నమాట. అంటే మా పెద్ద తోటకోళ్ళ గారు మనవరాలు నా మనవరాలే కదా, అందుకనేసి అన్నమాట. ఇదిగో మొత్తం అందరం ఇలా గ్రూప్గా ఫోటోలు తీసుకుని అమ్మాయికి బయటికి తీసుకెళ్తున్నాం అన్నమాట. ఇలా అండి ఫోటోలన్నీ దిగేసి మనమే ఎక్కడికి వెళ్ళినా కొద్దిగా ఫోటోల్లో మాత్రం ఫస్ట్ ఉంటాను. అందరూ మాత్రం మీరు మాత్రం ఫోటోలు మాత్రం తీసుకోవాలి అంటున్నారు అందరూ. ఇలా ఉందండి. ఈరోజు మాత్రం చాలా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే మా మనవరాలే కాబట్టి ఎంత ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్ చేసేసాం మేము మాత్రం. వీళ్ళందరూ అత్తదా ఫోటో తీసుకుందాం అలాగనో అంటే ఎన్నిసార్లు ఎంతమందితో అన్నా ఫోటోలు తీసుకోవడానికి పైకి ఎక్కడం కిందకి దిగడం. అడవాడంతా నాదే, ఎందుకంటే చిన్నమ్మమ్మను కదా, అందుకనేసి అన్నమాట. మరి అలాగే మీకు ఒకటి చెప్పాలండి. ఏంటనుకుంటున్నారు? మా ఫ్యామిలీ ఎంత అనుకుంటున్నారు? మా ఆయన గారు తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది అంటే 9 మంది అన్నమాట. అయితే 4 తోటకోళ్ళు రాలేదు. మేము 5 తోటకోళ్ళం అన్నమాట. వెళ్ళాం 5 తోటకోళ్ళం. ఒక ఫోటో దిగాం. తర్వాత వీళ్ళందరూ వదనలు, తర్వాత అందరూ కూడా కెమెరా ఖాళీ ఉంచలేదండి. అందరూ గెస్ట్లు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఏ పాటకి వెళ్తాడో.
అందాల చిట్టి కమ్మలో బోలో బోలో నాయనా నక్కింది బావయ్య చెయ్యేసినాక మక్కలా చల్ల చల్ల